దీనిలో రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఇంకొకసారి చూడండి ఆ మాట. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ, పెద్దగా చెప్పాలి ఆ మాట, మీరు నా వైపు చూసి నాకు సమాధానం చెప్పాలి. దీన్ని అవిశ్వాసం అందామా, యథార్థత అందామా? నోరు తెరిచి చెప్పాలి. అవిశ్వాసం అందామా, యథార్థత అందామా? టీచర్ గారు పాఠం చెప్తాడు, కొంచెం అది మ్యాథమెటిక్స్ క్రిటికల్గా ఉంది. అడుగుతాడు పిల్లల్ని, రే పిల్లలు అర్థమైందా అంటాడు. 90% విద్యార్థులు ఏం చెప్తారు చెప్పండి? చెప్పాలి. 90% కాదు, 99% అద్భుతంగా అర్థమైంది సార్ అంటాడు. ఎవడో ఒకడు యథార్థంగా లేచి నిలబడి, సార్ మీరు చెప్పటం అయితే చెప్పారు కానీ వీళ్ళకి అర్థమైందంట కానీ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు లేచి నాకు అర్థం కాలేదని చెప్పినంత మాత్రాన వాడు తెలివి తక్కువడు అనుకొని అర్థమైంది సార్ అని అన్న వాళ్ళు అందరూ తెలివి కలిగిన వాళ్ళు అందామా? మీకు తెలుసా, అర్థమైంది అన్న చెప్పిన వాళ్ళలో 90% విన్నారా, 90% ముద్దబ్బాయిలు ఉంటారు. చెప్పింది అర్థం కాదు కానీ ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలుసా, క్లాసు రూమ్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత, ఆ టీచర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత, నీకేమన్నా అర్థమైందా? ఒక్క మొక్క కూడా అర్థం కాల, అర్థమైతే ఒట్టు. రే నీకు అర్థమైనట్టుంది కదా, ఇందాక తలకాయ లేగిపోయావు, నీకు అర్థమైంది కదా అంటే అంటాడట, నేను నీకు అన్ననరా, నేను నీకు అన్ననే. ఇక్కడ అవిశ్వాసం అనేది కొంత వాస్తవమే కానీ అవిశ్వాసం కంటే యథార్థత కనపడుతుంది. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు ఆయన. దినవృత్తాంతాల గ్రంథంలో రాసుంటుంది, యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. అంతమంది వ్యక్తుల ఎదుట తన స్థితిని, రే నేను నమ్మనంటే నన్ను అవిశ్వాసం అనుకుంటారేమో, మరి ఇంతకాలం ప్రభుని వెంబడించావుగా అంటే ఇందాక దాకా నమ్మిందంత వ్యర్థమేనా అన్నట్లుగా నన్ను కించపరుస్తూ మాట్లాడతారేమో అని అనుకోలా. అద్భుతం ఏంటంటే తన హృదయ స్థితి యథార్థంగా చెప్పాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఎప్పుడు నీ నోట నుంచి బయలుదేరే మాట యథార్థంగా ఉండని, కపటంగా మాట్లాడినవ్వకు. కపటపు మాట, కుయుక్తి మాట హృదయంలో ఒకటి ఉంచుకొని బయట పెదాలతో మరొక మాట మాట్లాడొద్దు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు హృదయాంతరేంద్రియాలను పరిశోధించే దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును కాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. నా యేసయ్య దగ్గర నేను నేర్చుకుంది, అలాగని నేనేదో పైనుంచి ఊడిపడిన భక్తుడిని నేను చెప్పను. అలాంటి పైనుంచి ఊడిపడిన భక్తుడులాగా బ్రతకటానికి ప్రాక్టీస్ చేసే వ్యక్తిని అని మాత్రం నేను చెప్పగలుగుతా. సుధాకర్ నా దగ్గరికి వచ్చాడు, లోపట ఒకటి పెట్టుకొని సుధాకరంతో మాట్లాడు, నిండు మనసుతో మాట్లాడతా. ఒక్క 5 నిమిషాలు మాట్లాడినా 10 నిమిషాలు మాట్లాడినా హృదయపూర్వకంగా మాట్లాడతా. ఎవరైనా శ్యామే నా దగ్గరకు వచ్చాడు, నిండు మనసుతో హృదయం పెదాలతో ఒకటి మాట్లాడి హృదయంలో ఇంకొకటి పెట్టుకోను. అసలు సాధ్యమైనంత వరకు ఇంకొకరిని గూర్చి నెగిటివ్గా ఆలోచించను. ఎందుకంటే దేవుని మహా గొప్ప కృపను బట్టి అలా ఆలోచించే సమయం కూడా నాకు ఉండదు. మీకు చాలా ఉంటుందిరా తల్లి. అస్సలు ఒక నెగిటివ్గా ఆలోచించను. ఒక్క 5 నిమిషాలు శాముకుంటే ఉండొచ్చు, నాకు సంబంధంలా. ఉన్నా కూడా నేను పట్టించుకోను. నేను యథార్థంగా ప్రేమిస్తే, యథార్థంగా మాట్లాడితే, యథార్థ హృదయంతో
నేను జీవిస్తే వాక్యం అంటుంది, మనుషులు నన్ను బలపరచకపోయినా దేవుడు బలపరుస్తాడు. ఈరోజు కూడా చూడండి, దేవుని మందిరం అంతా దేవుని కనుదృష్టి సంచరిస్తుంది. ఎవరు యథార్థంగా బ్రతుకుతున్నారా, ఎవరు యథార్థంగా మాట్లాడుతున్నారా, కపటం లేని జీవితం ఎవరు జీవిస్తున్నారని యథార్థవంతుల కొరకు దేవుని కన్నులు వెతుకుతున్నాయి. ఆయన కన్నులు వెతికేటప్పుడు ఆయన కనుదృష్టిలో నువ్వు యథార్థవంతురాలివి అని నువ్వు కనపడగలిగితే మనుషులు బలహీనపరుస్తారేమో, దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. అలాగని దేవుడు మనకిచ్చిన మందిరమే కాదు, లైవ్ చూస్తున్న బిడ్డలారా, తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణ వరకు భూమి అంతా దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉంది. యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఎవరు, యథార్థంగా బ్రతికేది ఎవరు, యథార్థంగా ప్రవర్తించేది ఎవరు, యథార్థత కలిగిన వ్యక్తులు ఎవరని దేవుని దృష్టి సంచరిస్తున్న ఈ గడియలో యథార్థ పరురాలుగా దేవుని దృష్టిలో నువ్వు కనబడు. మనుషులు తొక్కాలని నేను ప్రయత్నం చేసిన, మనుషులు బలహీనపరచాలని ప్రయత్నం చేసిన, నా దేవుడు నేను బలపరచును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. ఏమన్నాడు? దానికి వచ్చిన రిప్లై ఏంటి? నా తమ్ముడికి నేనేమన్నా కావలో ఉన్నా? అవునులే, జీతానికి పెట్టుకున్నావుగా, నన్ను నెలకొచ్చి 20,000 30,000 రూపాయలు జీతం ఇస్తున్నావుగా, నేనేమన్నా వాచ్మెన్ అనుకుంటున్నావా? ఎవరితో మాట్లాడి కయ్యి నీ మాట? యథార్థత లేకపోతే ఎదుటోడు ఎంత గొప్పోడు అన్న గుణం నీకు, ప్రత్యక్షత నీకు, నోటికి ఏ మాట పడితే ఆ మాట వచ్చే ప్రమాదం ఉంది. దేవునికి తెలియదు అనుకున్నాడు. దేవుడు వెతుక్కుంటూ వాడికి వచ్చింది. కయ్యూను హేబేలును చంపాడనే సంగతి దేవునికి తెలుసా తెలీదా? హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి మొరపెట్టిందా లేదా? ఆ మొర దేవుని సన్నిధికి చేరిందా లేదా? ఇవన్నీ దేవుడు ఎరిగాడా లేదా? మరి ఇవన్నీ ఎరిగిన తర్వాత ఏమీ తెలియనట్లుగా కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అన్నాడంటే ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, అంటే దేవుడు కూడా కుయుక్తితో మాట్లాడినట్టే కదన్నా అని అందామా? బాబోయ్, అసలు నీవు ఆరాధించే దేవునికి ఆ పేరును అసలు ఆపాదించడానికి కూడా మనసు రాదు. కానీ ఎందుకన్నాడు తెలుసా? కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అంటే, కయ్యనే గనక యథార్థంగా నా తమ్ముడిని చంపానయ్యా, నా తమ్ముడు పొట్టను పెట్టుకున్నానయ్యా, నా ద్వారా ఈ కార్యం జరిగిందయ్యా, అయ్యా నా తమ్ముడు పొట్టను పెట్టుకున్న నరహంతకున్నయ్యా అని యథార్థంగా ఒకవేళ తాను ఒప్పుకుంటే శిక్షకు అప్పగించకుండా శిక్షలో నుంచి రక్షణలోనికి నడిపించాలని దేవుడు అడిగితే యథార్థంగా మాట్లాడు. ఏమండి చంపేది ఆకెందుకండి? అబద్ధం ఆడకుండా నా వైపు చూడండి, నా వైపు చూడండి రా తల్లి. మీరు టీ కప్పుగా కడుగుతున్నారు, ఓ 2 టీ కప్పులు పగిలిపోయినాయి. పగిలిపోయిన వెంటనే భర్త దగ్గరికి వచ్చి, ఏమండి టీ కప్పు పగిలిపోయింది అని చెప్తారా? తెలియకుండా డస్ట్బిన్లో వేస్తారా? ఈ పెద్దగా చెప్పండి రా తల్లి. అన్న పద్దాకలు మా మీద ఎందుకు చెప్తారన్న అని అనకండి, ఎందుకంటే ప్రార్థనకు వచ్చేది అక్కోళ్ళు ఎక్కువ కాబట్టి. అబద్ధం ఆడకుండా చెప్పండి. ఒకవేళ ఎప్పుడైనా గుర్తొచ్చి, అదే గీతలు తీకప్పు ఉండాలి, ఏమైంది? అవునండి నాకు కూడా కనపట్లేదు, ఏమైందో నాకు అర్థం కాలేదండి. ఒక చిన్న టీ కప్పు దగ్గర యథార్థత కోల్పోతాం. వాళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళనే మాటకు భయపడి యథార్థత కోల్పోతాం. నమ్ము, యథార్థంగా బ్రతుకు. ప్రజలు కృంగదీసిన దేవుడు బలపరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు. దేవుని నేత్రాలు లోకమంతా సంచరిస్తున్నాయి. చివరికి ఈరోజు ఈ గడియలో కూడా దేవుని నేత్రాలు లోకమంతా తిరుగుతున్నాయి. ఎవడు యథార్థంగా బ్రతుకుతాడని అట్టి కృప దేవుడిచ్చునుగాక. ఈ అనుమానపు వ్యక్తిని అద్భుతమైన అపోస్తలుడిగా దేవుడు మార్చడానికి కారణం ఇప్పుడు విన్నారు కదా, యథార్థత. సరే మీరు అన్నట్లుగా ఊరుకోండి అన్న, అది యథార్థత మీరు చెప్పారు, కానీ వినటానికి బాగుంది, కానీ అనుమానంగానే ఉంది కదా. అనుమానం ఉంది, యథార్థత ఉంది. అయితే విచిత్రం చూడండి, ఆ అనుమానపు వ్యక్తిని బ్రతికించుకోవటానికి దేవుని ఆరాటం.
తర్వాత వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 26వ వచనం. నాతో కలిసి చెప్పండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి, ఎప్పుడొచ్చాడు? దానికి ముందు ఎప్పుడొచ్చాడు? 8 దినములైన తర్వాత. అదే ఎప్పుడొచ్చాడు? సరే, ఇట్లా చెప్తే అర్థం కాల. ఎవరున్నప్పుడు వచ్చాడు? ఇంకొక వ్యక్తి అయితే నమ్మనన్నాడు కదా, ఆడు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. ఆడు నమ్మకపోతే ఎవరికి నష్టం? నాకేమన్నా నష్టమా? కోన్కేసుక నమ్మితే ఎంత, నమ్మకపోతే పరా నీ బతుక. నిన్ను నమ్మించడానికి నేనేమి ఏమంటారు వాటిని, ఎవిడెన్స్. నిన్ను నమ్మించడానికి నేనేం రుజువులు చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. దేవుడు తృణీకరించిన అలాంటి అపనమ్మకస్తుడి గుండెల్లో కూడా నమ్మకత్వాన్ని పుట్టించడానికి తోమాను వెతుక్కుంటూ దేవుడు అక్కడికి వచ్చాడు. బిడ్డలారా, ఈ దేవుని మనసు ఎంత గొప్పదో, ఈ దేవుని హృదయం ఎంత గొప్పదో, ఈ దేవుని అంతరంగం మన పట్ల ఎంత ప్రేమతో నిండుకుంటుందో. నేను రెగ్యులర్గా ఒక అన్న గురించి మన చర్చిలో చెప్తా. పేర్లు వివరాలు అవసరంలా. దేవుని కృప ఈరోజు మంచి భక్తిపరుడు. రోజుకొచ్చి కనీసం 3 గంటల నుంచి 5 గంటలు ప్రార్థన చేస్తాడు. దేవుడు అనే పిచ్చి తప్ప ఇంకొక పిచ్చి లేదు. అట్లాగని రక్షణ పొందిన ప్రారంభ దినాల నుంచి ఇదే భక్తితో ఉన్నాడా? ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తా, నేను కాపుల కులం నుంచి రక్షించబడ్డానన్నా. ఒక 3-4 సంవత్సరాలు చాలా భక్తిగా బ్రతికా. దేవుడంటే పిచ్చి ప్రేమతో బ్రతికా. ఒక 3 సంవత్సరాల తర్వాత లోకపు ఆకర్షణలో పడిపోయి కొన్ని సంవత్సరాలు దేవుడు లేని వ్యక్తిగా నేను బ్రతికా. బాప్తిస్మం తీసుకున్నాను అన్న సంగతి మర్చిపోయి, నేను దేవుని బిడ్డను అన్న సంగతి మర్చిపోయి పూర్తిగా మందిరం మానేశా. ఉన్నతమైన ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. నాకేం బాధ? అన్నీ దేవుడు నాకు ఇచ్చాడని నా కలిగిన ఆశీర్వాదాన్ని చూసి, కుల కట్టుబాట్లను చూసి, కుల పద్ధతులను చూసి సమాజం చిన్నచూపు చూస్తుందని దరిదాపుగా 7 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయానన్న. ఏడుస్తూ ఏం చెప్పాడో తెలుసా? ఇక ఆయన పేరు నేను ఎత్తను, నేను ఇలాగే బ్రతుకుతాను. దేవుడు లేని స్థితిలో బ్రతుకుతూ 7 సంవత్సరాలు దేవునికి దూరం అయితే, మంచి గాఢ నిద్రలో ఉన్న రాత్రి, మంచి గాఢ నిద్రలో ఉన్న ఆ గాఢ నిద్రలో సిలువ దృశ్యం నాకు కనపడింది. 7 సంవత్సరాల తర్వాత పేరు పెట్టి పిలుస్తూ, నా కుమారుడా, ఇంకనూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీకోసమే నా చేతులు చాపా. తండ్రి చేతులు చాపినప్పుడు కుమారుడు పరిగెత్తుకుంటా వచ్చి తండ్రి కవిగిల్లోకి వస్తాడే, ఈరోజు నా కవిగిల్లోకి వస్తావా? స్టిల్ ఐ లవ్ యూ. స్టిల్ ఇంకనూ నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రభా, 7 సంవత్సరాలు నీకు దూరం అయిపోయానే, దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతికానే, నీకు హేయకరమైన కార్యక్రమాలు నేను చేశానే ఆ నిద్రలో మాట్లాడుతున్నాడట. నిన్ను వదిలిపెట్టే కదా ప్రభా. నువ్వు వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. ప్రభా, 7 సంవత్సరాలు దూరం అయిపోయానే, నువ్వు దూరం అయిపోయిన నాటి నుంచి నా ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉందని ఆ కలలో పదే మాట్లాడుతూ ఉంటే నిద్రలో నుంచి తుల్లిపడి లేచాడట. ప్రక్కనే మోకరించాడట. తెల్లారిందాక ఏడుస్తూ ఉంటే, నాన్నకేమైపోయింది, రాత్రి ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, భర్తకి ఏమైపోయింది, రాత్రి ఏమైనా జరగకూడదు జరిగిందా అని చెప్పి ఆ తలుపులు నెట్టుకొని గదిలోకి వచ్చి చూస్తే మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నాడట. ఆయన నాతో అన్నాడు, నా ప్రభు నేను వదిలిపెట్టే కానీ
నా ప్రభు నన్ను వదిలిపెట్టలేదన్నా. నా ప్రభు ప్రేమకు నేను దూరం అయిపోయా, కానీ ఆయన ప్రేమ వెతికి 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 నన్ను పట్టుకుందన్నా. బిడ్డలారా, అన్న జీవితం ఒకటే కాదు, బోధిస్తున్న నా మొదలుకొని వింటున్న ఆ చివరి తల్లి వరకు, లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ వరకు దేవుడంటే ఇష్టం లేక దేవునికి దూరం కాలేదు, కానీ యేసయ్యని ఇష్టపడకపోవడానికి ఆయనలో ఏ దుర్నీతి ఉంది? నీతి న్యాయాలు కలిగిన పరిశుద్ధుడైన దేవుడు. కానీ కొందరు దేవుని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే దేవుడంటే ఇష్టం లేక కాదు, లోకాన్ని జయించగలిగే శక్తి లేక, లోకపు ప్రభావాన్ని వదిలిపెట్టగలిగే శక్తి లేక కొందరు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే విచిత్రం, నీవు దేవుని వదిలిపెట్టావేమో కానీ తోమాను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ మేడగది మీదకి వచ్చినట్లుగా నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు దేవునికి దూరమైన నీ దేవుడు నీకు దూరం కాల. నీవు ఆయన వదిలిపెట్టినా నా దేవుడు నేను వదిలిపెట్టలా. వెతికి వెతికి చూడండి, వెతికి వెతికి పట్టుకున్న ప్రేమ ఈ దేవుని ప్రేమ. వెతికి వెతికి పట్టుకున్న ప్రేమ ఈ ప్రేమ. చారదీసి కవుగులిలో దాచుకున్న ప్రేమ ఈ ప్రేమ. ఆ ప్రేమకై దేవునికి మహిమ కలుగును గాక. రావటంతో ప్రభు అన్నారు, సమాధానం కలుగును గాక. ఆమేన్. కొంచెం గట్టిగా ఏమన్నారు? దాన్ని హిబ్రూలో ఏమంటారంటే షలోమ్ అంటారు. సహజంగా ఈ మధ్యలో మనకు ప్రారంభం నుంచి ప్రైజ్ లార్డ్ అంటాం అలవాటు. తప్పేం కాదు, దేవునికి స్తోత్రం, తప్పేముంది? కొందరు మారనాథ అంటారు బైబిల్ మెషిన్ వాళ్ళు. మారనాథ అంటే యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు. కొంతమంది ఏమంటారు? షలోమ్ అంటారు. ఇది ప్రభు నేర్పిన మాటే. ఎందుకు పదే పదే ఆయన ప్రత్యక్షమైన ప్రతిసారి సమాధానం కలుగునుగాక, షలోమ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? అయిలరా, దేవుడు ఒక స్థలంలో పనిచేయాలంటే నా వైపు చూడాలి. దేవుడు ఒక స్థలంలో పనిచేయాలంటే ఆ స్థలంలో సమాధానం ఉండాలి. ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. విశ్వాసుల మధ్యలో ఏముండాలి? సంఘ బిడ్డల మధ్యలో ఏముండాలి? కొంచెం పెద్దగా సేవకుల మధ్యలో ఏముండాలి? సమాధానం ఉన్న చోట సమాధానకర్త దేవుడు సంచరిస్తాడు. అసమాధానం ఉన్న చోట మన రాజశేఖరయ్య గారి భాష చెప్తా, మన మేనమామ ఉంటాడు. ఉన్నాడు చూసారా? ఎవరి మధ్యలోనైనా అసమాధానం ఉందంటే దయ్యం అక్కడ ఉందని అర్థం. ఎవరైనా మూతి అది ఓ రకంగా దీపి ఇట్లని ఇట్లాంటి తెక్కలు చేష్టలు చేశారంటే అక్కడ సైతానుగాడు ఉన్నాడని అర్థం. ఎదురు కనపడ్డప్పుడు అబ్రాహ్మణ సుధాకర్ అన్న వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్లే, కానీ ఒక మాట చెప్తాను. అబ్రాహ్మణ సుధాకర్ అన్న ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముఖం ఇంత లావు పెట్టుకొని, ఇంత లావు పెట్టుకొని మళ్ళీ ఇద్దరు చేయి కలిపి సోత్రం అని అన్నారనుకోండి, సైతానుగాడు అంటాడు, ఆత్రం ఇదిగో వస్తున్నా అంటాడు. చెప్తున్నా, సంఘం ఎప్పుడు, సేవకులు ఎప్పుడు, విశ్వాసులు ఎప్పుడు సమాధానపు పునాదుల మీద కట్టబడాలి. అసమాధానం ఉందంటే దయ్యం పనిచేస్తుందని అర్థం. అనైక్యత ఉందంటే దయ్యం అక్కడ పనిచేస్తుందని అర్థం. అందుకని అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే, మరలా ఫిలిప్పి సంఘంతో అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం అంటాడు. నాకు టకమని సమాధానం చెప్పండి. జ్ఞానం గొప్పదా, సమాధానం గొప్పదా? ఏమి ఇంత నిదానంగా చెప్పారు అంటే మీకు గొడవలే కావాలన్నట్టు. చెప్పండి, జ్ఞానం గొప్పదా, సమాధానం గొప్పదా? నాకు బైబిల్ జ్ఞానం ఇంత తెచ్చుకొని ప్రజలతో సమాధానంగా బ్రతకటం నేర్చుకోకపోతే ఈ జ్ఞానం వెర్రితనం అయిపోద్ది. కిషోరో అంటే చక్కగుండో అని అన్నావనుకో, కిషోర్ గారు అంటాడు, ముందు నువ్వు చక్కగుండు. ఎంత జ్ఞానం ఉండి సేవకుడికి ఉపయోగం ఏంటి? విన్నారా? బైబిల్ నాలెడ్జి ఎంత ఉండి ఉపయోగం ఏంటి? గంట సేపు వాక్యం చెప్పి కిందకు వచ్చిన తర్వాత, కిషోర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, పురుషోత్తం అన్న ప్రైజ్ లార్డ్ అన్న అని
విత్తిన వాక్యపు విత్తనానికి ఈ సమాధానం నీరు పోసేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గంటసేపు ప్రార్థన చేసావు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసావు, మొరపెట్టావు. ప్రార్థనలో నుంచి లేవటంతో మీ కోడల కొంచెం టీ పెట్టి కోడల అని అంది. ఆ మాట వినటంతో ఏమి నీకు కాళ్ళు లేవా, ఏమి నీకు చేతులు లేవా అని అన్నావు అనుకో, ఈ గంటసేపు ప్రార్థన ఏమైపోయింది? బలం పొందుకుందా? ఇప్పుడు చెప్పండి, జ్ఞానం గొప్పదా సమాధానం గొప్పదా? జ్ఞానం గొప్పదే, నో డౌట్. యుద్ధాయుధాల కంటే జ్ఞానం గొప్పదని అంటాడు. జ్ఞానం గొప్పదే. జ్ఞానమే గొప్పదైతే జ్ఞానానికి మించింది సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాటగెత్తే పాట పాడిన దానికంటే పాట కంటే సమాధానం గొప్పది. ప్రసంగికుడు ప్రసంగం చేసిన దానికంటే సమాధానం గొప్పది. గంట సేపు ప్రార్థన కంటే చెయ్యాలి. ఇవన్నీ అవసరం. వీటికి మించిందేది. అందుకని ప్రభు ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, ఏమంటాడు? పెద్దగా చెప్పాలి సార్. సమాధానము కలుగునుగాక అంటాడు. రైట్ అన్నాడు కదా అని ఇప్పుడు ఆ గదిలోకి వచ్చి ప్రభు ఏం చేశారంటే, చూడండి, తోమా అని పిలిచాడు. తోమా రా. అసలు చూడండి ఆ ప్రేమ, దూరమైపోయిన వ్యక్తి పట్ల దేవుడు కనపరిచే ఆప్యాయత, ఒక వ్యక్తిని వదులుకోవటానికి ఇష్టపడని దేవుని మనసు యొక్క గొప్పతనం, తనను అనుమానించి తనను నిందించి నేను నమ్మనని చివరికి తృణీకరించిన వ్యక్తిని కూడా దేవుడు చేరదీసిన వైనం చూస్తే, ఆహా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఈ దేవుని ఓర్పు ఎంత గొప్పది, ఈ దేవుని సహనం ఎంత గొప్పది. నేను నమ్మను అన్నవానికి కూడా నమ్మకం కలిగజేయటానికి ఈ దేవుడు చేసిన పని చూస్తే నిజంగా ఈ దేవుడు ఎంత దయగలిగిన దేవుడు కదా. తోమా రా, తోమా రా. ఆ మాట అనేసరికి సగం గడగడలాడి ఉంటాడు. దేవా రా తోమా, నా చేతుల్లో గాయాలు కనపడుతున్నాయిగా, గాయాల్లో వేలు పెట్టు. ఏమన్నావు? నా ప్రక్కలో వేలు పెడతానన్నావా? అన్నావు కదా. రైట్, రా, నా ప్రక్కలో వేలు పెట్టు. ఈ చెప్తా ఉంటే అప్పటికే తోమా సగం అయిపోయి ఉంటాడు. అయ్యా, మరలా అది పదే గుర్తుకు తెచ్చి నన్ను కృంగదీయొద్దయ్యా. ఎంత అల్లాడిపోయి ఉంటాడు తోమా.